వచ్చినప్పుడు మనకి తీర్ల కోరికంటూ ఉండదమ్మా. అలాగే కామధేను కల్పవృక్ష స్వామి ఆయన సన్నిధానంలోకి మనం వచ్చాం. చక్కగా మీరు బుద్ధిమంతుల్లో ఉండి ఏం చెప్పో జాగ్రత్తగా చేసుకోండి. కోరిక నెరవేరకపోవడం అంటే ఏముండదమ్మా. అది మనకు మంచిది అయితే నెరవేరుద్దమ్మా. ఎందువల్లంటే మనకు రౌతున్నప్పుడు ఐదు తింటామమ్మా, తింటామా? మన కోరికలు కూడా కొన్ని అలా ఉంటాయమ్మా, కొన్ని కోరికలు అలా ఉంటాయి. అందువల్ల ఏంటంటే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏది మంచిదైతే అదే చెయ్యని స్వామిని కోరుకోవాలి. అది ఉత్తమమైన కోరికమ్మ. ఎందువల్లంటే ఇప్పుడు 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 అందంగా కనిపించింది కొంతకాలానికి విషాదంగా మారచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, నాకు ఏదైతే మంచిదైతే స్వామి నీకు తెలుసు అంట, నాకు ఏది మంచిదైతే అదే చెయ్యండి అంటాం. అంటే మనం పాలు చూస్తామమ్మా, ఆ పిల్లమ్మ పాలు అయితే చాలా బాగుంది అంటారు అనుకుంటాం. పాలు అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు చూపిస్తుంది ఆవిడ విశ్వరూపం. అత్తగారు చాలా మంచిదని పాలు వస్తుంది పాపం, అత్తగారు చూపిస్తుంది విశ్వరూపం. అవి ఎప్పుడు మనకి మనం ఏం చేయాలంటే స్వామి నాకు ఏది మంచిదైతే అదే ఇవ్వండి స్వామి అని మాత్రం అది ఒక్కటి మాత్రం కోరుకోండి. స్వామి దగ్గర మనకి ఏది మంచిదైతే అది ఇస్తానే ఉంటాడు. మీరు వచ్చి కొంచెం కూడా అలా ఇస్తానే ఉంటాడు. కాబట్టి మనం ముందు మాత్రం దాని మీద మనం దృష్టి పెడదాం తల్లి. ఓకే తల్లి, జగనమ్మకి వస్తారు.